అమెరికాలోనే పెరిగినా అక్కడ వాడు ఏమీ అలవాటు చేసుకోలేదు. అది ఎలాగో వాణ్ణి కలిశాక నీకే తెలుస్తుంది. కానీ నేను నిన్ను అడుగుతుంది ఒకటే, పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? లోపలికి వెళ్దాం. మళ్ళీ వెళ్దాం. బైక్ మీద రౌండ్ వేద్దాం ప్లీజ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం అమ్మా. ఇదిగో ఇక్కడైతే నీకు ఆడుకోవడానికి బోల్డ్ బొమ్మలు ఉంటాయి, చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సరేనా, లోపలికి వెళ్దాం. ఏమండి, బాబు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వీడు ఏడవకు ముందే ఐస్ క్రీమ్ కొనివ్వండి. ఇందాకే కదా లక్ష్మి ఐస్ క్రీమ్ తిన్నాడు, మళ్ళీ ఎక్కువ తింటే జలుబు చేస్తుంది. ఎప్పుడో ఒకసారి తింటే ఏమీ కాదులేండి. బాబుకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, కొనివ్వండి ప్లీజ్. సరే, ఐస్ క్రీమ్ తిందామా? పద. ఒక ఎనీలా ఐస్ క్రీము, ఒక గ్రేపు, ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. తీసుకో. ఐస్ క్రీమ్ ఎలా ఉంది? సూపర్. ఇదిగో చూడు, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలిరా. ఇదిగో నేను ఆంటీ సూపర్ మ్యాన్ లాగా వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని తొందరగా తీసుకొస్తాం. అంతవరకు నువ్వు ఇక్కడ ఈ లోపల అందరితో హ్యాపీగా ఆడుకోవాలి, సరేనా? చిలిపి కృష్ణుల్లా ఉన్నాడండి. ఆహా, ఎంత మంచి ట్రిక్ నేర్పించావురా. ఐ లవ్ యూరా. ఇప్పుడు నాకు కూడా లక్ష్మి తన చెంగుతో నా మూతి తుడుస్తుందన్నమాట. చిన్నపిల్లల ముందు ఏంటండి ఈ వేషాలు? ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? వాడంటే చిన్నపిల్లాడు కాబట్టి అలా తుడుచుకున్నాడు. ఇక్కడి బాబుతో పాటు మీరు కూడా చిన్నపిల్లాడిలాగా బిహేవ్ చేస్తున్నారు. ముందు బాబుని అప్పచెప్పేసి వెళ్దాం పదండి. సరే పద దానా. కీర్తన,
ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకరి ఫుడ్ ఒకరు లాక్కోకూడదని. ఎవరు గొడవ పడకుండా ఎవరి ఫుడ్ వాళ్లే తినండి.